దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. ఆయన తండ్రి జేహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానో. ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్ మెడిసిన్లో ఎండీ పూర్తి చేశాడు. కొన్నాళ్ళు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫల్హా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారితో ఉమర్కు కూడా సంబంధాలున్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అరెస్టైన డాక్టర్ అదిల్కు ఉమర్ సన్నిహితుడు అని, గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక తాజా పేలుడు నేపథ్యంలో ఉమర్ కుటుంబ సభ్యులను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన సోదరులు జహూర్, ఆషిక్ నబీలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున తనకు ఫోన్ చేయొద్దని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ క్రమంలో ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలను కూడా సేకరించినట్లు సమాచారం. भागो भागो